ఎలక్షన్ సీజన్లో ప్రతిపక్షాలు ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద దుష్ప్రచారం చేస్తూ వచ్చాయి. వీటి మీద ప్రజల్లో ఉన్నటువంటి అపోహల్ని తొలగించడానికి వైసీపీ పార్టీ తరఫున మేము లీగల్ సెల్ వాళ్ళము ప్రజలకి అసలు ఏంటి విషయాలు కరెక్ట్ ఏంటి అనేది తెలియపరచడానికి కోసము ఈ సమావేశం ఏర్పాటు చేశాము. నిజానికి మనము ఈ యాక్ట్ గురించి పూర్వాపరాలు పరిశీలించాలి. మొదటగా మనకి 1767లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి కోసమని సర్వే ఆఫ్ ఇండియా అని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు. భారతదేశంలో అన్ని ప్రాంతాలను కొలవాలి అని చెప్పేసి దాని ప్రకారము బ్రిటిష్ ప్రభుత్వం వారు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారు అన్ని భూములను కొలిచి ఎఫ్ఎంబీలు ఆర్ఎస్ఆర్లు తయారు చేశారు. ఆ క్రమంలో వస్తున్న క్రమంలో మనకి కొన్ని కాలక్రమంగా కొన్ని భూ వివాదాలు జరగడము సర్వే రాళ్ల మీద కానీ హద్దుల మీద కానీ ఇటువంటివి వస్తున్నప్పుడు 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వము ఒక ల్యాండ్ ఈ పరిష్కారాలు శాశ్వత పరిష్కారం ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో ఒక యాక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఏకసభ్య కమిషన్ను DC వాద్వా ఆధ్వర్యంలో నియమించింది 1986లో. దాని ప్రకారము వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ చేశారు. ఆ తర్వాత ఆ ప్రాసెస్ అనేది కొంతకాలం ఆగిపోయింది. తర్వాత 2008లో మళ్ళీ యాక్ట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో ఆ చట్టం మళ్ళీ తీసుకొని రావాలనే ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అనేదాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్రోగ్రాము ఈ యాక్టు ఈ పద్ధతులన్నీ మనకి చాలా కాలంగా వివిధ కంట్రీస్లో అమల్లో ఉన్నాయి. దాని ప్రకారము మనకి కూడా చేయాలి అనే ఉద్దేశంతో 2008లో మళ్ళీ ఈ ప్రపోజల్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత 2010వ సంవత్సరంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ యాక్ట్ని మళ్ళీ విధి విధానాలని రూపొందించింది. దాన్ని డ్రాఫ్ట్ని ఆన్లైన్లో పెట్టారు కూడా. ఆ 2010వ సంవత్సరంలో తయారు చేసింది. దాని ప్రకారము అన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యాక్ట్ని అమలు చేయాలని చెప్పిందనమాట. తర్వాత 2013లో మళ్ళీ యూపీఏ ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేసింది. అందుకోసం ఒక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఈ 5 రాష్ట్రాల నుంచి 5 సీనియర్ IAS అధికారులని ఒక కమిటీగా ఏర్పరిచిందన్నమాట. దానికి చైర్మన్గా వినోద్ K. అగర్వాల్ని నియమించి వాళ్ళ ద్వారా రోడ్ మ్యాప్ను కూడా క్రియేట్ చేశారన్నమాట ఈ ల్యాండ్ టైటిలింగ్. తర్వాత 2014వ సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వము ఎక్స్పర్ట్ కమిటీని ఒకటిని రూపొందించింది. దాని ప్రకారము అప్పటి వరకు మనకి భారతదేశంలో ఉన్నటువంటి పంచవర్ష ప్రణాళికలను తీసివేసి నీతి ఆయోగ్ అనే ఒక సంస్థని క్రియేట్ చేసి దాని ద్వారా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమల్లోకి తీసుకొని రావాలి అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసిందన్నమాట. అట్లానే 2024 డిసెంబర్కి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యాక్ట్ని అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వము స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారము మన ఆంధ్రప్రదేశ్లో కూడా కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు మన రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో ఈ యాక్ట్ని ప్రవేశపెట్టింది. దానికి తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి మద్దతు తెలిపింది. తెలుగుదేశం పార్టీ తరఫున ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు సుమారు 5 నిమిషాల పాటు ఈ యాక్ట్ చాలా మంచిది, ఈ యాక్ట్ని అమల్లో తీసుకొని రావాలి, ఈ యాక్ట్ దీనివల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుంది అని చెప్పేసి అసెంబ్లీలో చెప్పారు. అదేవిధంగా ఈనాడు టీవీలోని అన్నదాత కార్యక్రమంలో కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ప్రజలకి చాలా సులువుగా ఉంటుంది, మంచి జరుగుతుంది, ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, భూ సమస్యలన్నీ తొలగిపోతాయి, ఈ యాక్ట్ని తొందరగా తీసుకొని రావాలని అన్నదాత కార్యక్రమంలో కూడా ఈటీవీ వాళ్ళు ప్రసారం చేశారు. కానీ ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఈ యాక్ట్ మంచిది కాదు, దీనివల్ల ప్రభుత్వము ప్రజల ఆస్తుల్ని కాజేస్తుంది అని చెప్పేసి ఒక దుష్ప్రచారము ప్రజల్లోకి తీసుకొని వస్తుందన్నమాట. ఈ దుష్ప్రచారాన్ని ఖండించడానికి అసలు ఏం జరిగింది, ఎందుకు యాక్ట్ తీసుకొని రావాల్సి వచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశానికి అనుకూలంగా మన రాష్ట్ర ప్రభుత్వము ఈ యాక్ట్ ఎందుకు తయారు చేసి వస్తుంది అనేది చెప్పడానికి కోసమనే మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేసామన్నమాట. నిజానికి ఈ యాక్ట్ ఇంకా మనకి పూర్తిగా అమల్లోకి రాలేదు. యాక్ట్ అయితే తయారు చేసాం కానీ దీనికి ఇంకా విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నాము. దానికి సంబంధించిన నిబంధనలు, గెజిట్ ఫైలు ఇవన్నీ నోటిఫై కావాలి. అది అయిన తర్వాత
మనకి యాక్ట్ అమల్లోకి వచ్చింది అని ఎప్పుడైతే అనుకుంటామంటే యాక్ట్ చేసిన తర్వాత టైటిల్ అప్లైట్ ఆఫీసర్ని నియమించాలన్నమాట. అట్లానే కోర్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అథారిటీ ఏర్పడుతుంది. అట్లానే టైటిలింగ్ ఆఫీసర్ ఉండాలి. వీళ్ళిద్దరూ ఏర్పడితేనే మనకి ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లుగా మనం భావించాలి. ఇప్పటి వరకు ఈ ఇద్దరిని గవర్నమెంట్ అపాయింట్ చేయలేదు. ఎందుకంటే యాక్ట్ మనం ఇంకా కంప్లీట్గా విధి విధానాలు చేయలేదు కాబట్టి విధానం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు మనము ఆంధ్రప్రదేశ్లో మొత్తము సర్వే చేస్తున్నాము. సర్వే చేయడానికి సుమారు 1500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దానిలో కొంత కేంద్ర ప్రభుత్వము మనకి ఇస్తుంది ఈ పనులన్నీ చేయడానికి. దాని ప్రకారము కేంద్ర ప్రభుత్వం మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి 1986 సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ప్రతి సంవత్సరం జరుగుతున్న విషయాలను బేస్ చేసుకొని ఈ యాక్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు మాత్రమే ఈ యాక్ట్ అమలు చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వము కాకుండా సొంతగా మన రాష్ట్ర ప్రభుత్వము మన నాయకులు ఈ యాక్ట్ని తయారు చేయలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం సూచనల మేరకు ఏదైతే టీడీపీ వాళ్ళతో అలయన్స్లో ఉన్నారో బీజేపీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం సూచనల మేరకే ఈ యాక్ట్ అనేది మనం తయారు చేయడం వస్తుంది. ఈ యాక్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఉన్నటువంటి భూములన్నీ సర్వే చేసి భూ రికార్డులన్నింటినీ పరిశీలిస్తారు. తర్వాత ప్రజలకు శాశ్వత భూ హక్కును కల్పించడం అనేదే కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం మానస పుత్రికని కూడా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు నీతి ఆయోగ్ ద్వారా ఏదైతే సూచనలు చేశారో ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ విధంగా మీరు చేయండి అని దాని ప్రకారము దానికి అనుకూలంగా మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి ప్రకారము మనము యాక్ట్ చేయడం అనేది జరిగింది. యాక్ట్ అయితే ప్రస్తుతానికి ఇంకా అమల్లోకి రాలేదు. దీని మీద కోర్టులో కొంతమంది కేసులు వేసి ఉన్నారు. దానిలో కోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వము అఫిడవిట్ దాఖలు చేసి ఇంకా అమల్లోకి రాలేదు, అన్ని విధి విధానాలన్నీ మేము చేయాల్సి ఉంది, దాని ప్రకారము అన్నీ చూసుకున్న తర్వాత ఈ యాక్ట్కి అమల్లోకి రావడానికి మేము ప్రయత్నిస్తామని కూడా చెప్పున్నారు. కానీ ఇవన్నీ మభ్యపెట్టి ఈ యాక్ట్ వల్ల ప్రజలకి అన్యాయం జరుగుతుంది, ప్రజలకి ఉన్నటువంటి ఆస్తులను ప్రభుత్వం దోచుకుంటుంది అని ఒక తప్పుడు వాదనని ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అదంతా అబద్ధమని మేము క్లియర్గా చెప్తున్నాం. ఈ యాక్ట్ ఎందుకంటే ఇంతవరకు ఈ యాక్ట్ రాలేదు. ఈ మధ్య 2-3 పేపర్లు ఆర్టికల్స్ రాశారు. మా ఆస్తులకి మేము కూడా ఎఫెక్ట్ అయ్యామని సీనియర్ ఆఫీసర్లు కూడా చెప్పారు. యాక్టే ఇంతవరకు అమల్లోకి రాకపోతే వాళ్ళకి ఈ యాక్ట్ వలన ఎట్లా ఇబ్బంది కలుగుతుంది అనేది తప్పు అన్నమాట. వాళ్ళకి ల్యాండ్ ఆల్రెడీ వాళ్ళకి ఉన్నటువంటి డిస్ప్యూట్స్ అవి అక్కడ రెవెన్యూ వాళ్ళు ఆపున్నారు. అంతేగాని యాక్ట్ వలన వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగలేదు. ఈ యాక్ట్లో ఏంటంటే మనము ఎవరి పేరు మీద అయితే ఉందో హక్కులు కానీ ఏవైనా అవన్నీ వాళ్ళ పేరు మీద శాశ్వతంగా గవర్నమెంట్ గుర్తించి, ఒకవేళ మనకి గవర్నమెంట్ గుర్తించిన తర్వాత ఆ యజమానికి ఏదైనా అన్యాయం జరిగితే దాన్ని నష్టపరిహారం గవర్నమెంటే చెల్లిస్తుంది. అంటే మనకున్నటువంటి భూమిని గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి మన భూమికి మన హక్కుకి ఏదైనా భంగం కలిగితే గవర్నమెంట్ మన తరఫున పోరాడి గవర్నమెంట్ మనకి నష్టపరిహారం ఇచ్చి ఆ భూమిని మళ్ళీ తిరిగి మనకి స్వాధీనం చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది తప్పితే గవర్నమెంట్ మన ఆస్తుల్ని లాక్కోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయదు. చట్టం కూడా అలా లేదు. నీతి ఆయోగ్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం గారు అలా చేయమని ఎక్కడా చెప్పలేదు. ఈ చట్టం ఏంటంటే ఎవరైతే భూములు ఉన్నాయో, ఎవరికైతే స్థలాలు ఉన్నాయో, ఎవరికైతే ఉన్నాయో వీటిని పరిరక్షించడానికి వాళ్ళ తరఫున గవర్నమెంట్ మేము ఉన్నాము, మీ ఆస్తి మీరే ఓనర్లు అని చెప్పడానికి మాత్రమే ఈ యాక్టు ముఖ్య ఉద్దేశము. కేంద్ర ప్రభుత్వం సూచన, నీతి ఆయోగ్ సూచన కానీ అదే అన్నమాట. అట్లానే ఈ చట్టము మనం తీసుకుంటామంటే ముఖ్యంగా ముగ్గురిని మనము చట్ట స్వరూపంలో ఉంటుందన్నమాట. ఏంటంటే ఫస్ట్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఒకళ్ళు ఉంటారు. ఈ ఆఫీసర్ ఏం చేస్తారంటే ముందు డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఎంక్వైరీ చేస్తారు, ప్రతి స్థలం కానీ పొలం కానీ. తర్వాత ఆ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇస్తారు, ఊర్లో ప్రచారం చేస్తారు, అంటే నోటీస్ లాగా ఇస్తారు, అందరికీ తెలియపరుస్తారు మీకు ఏదైనా ఈ పలానా ప్రాపర్టీ మీద ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళ హక్కుదారులు అవునా కాదా అని చెప్పడానికి. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత వాళ్ళకి కరెక్ట్గా ఉంది అంటేనే రికమెండ్ చేస్తారు అప్పలేట్ అథారిటీకి వీళ్ళ పేర్లు చేర్చండి అని. ఒకవేళ ఈ భూముల మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయని ఎవరైనా డిస్ప్యూట్ చెప్తే
దాన్ని డిస్ప్యూట్ రిజిస్టర్ అనే ఒక రికార్డులో ఎంట్రీ చేసి అయ్యా మీరు దీన్ని పరిష్కరించుకోండి, మీరు అప్లైట్ అథారిటీ దగ్గరికి వెళ్ళి అని చెప్పి చెప్తారన్నమాట. అది టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మొదటగా చేసేది. దాని తర్వాత ఇట్లా ఏమైనా ఉంటే అప్లైట్ అథారిటీ ఉంటారన్నమాట. అప్లైట్ అథారిటీగా ఎవరిని నియమిస్తారంటే జాయింట్ కలెక్టరు లేదంటే ఆయన పై అధికారిని మాత్రమే ఇస్తారు తప్పితే ప్రైవేట్ వ్యక్తులను కానీ ఎవరిని పడితే వాళ్ళని వీఆర్ వాళ్ళని అట్లా లోయర్ క్యాడర్ వాళ్ళని ఎవరిని అపాయింట్ చేయరు. ఒక క్యాడర్ ఉన్న వాళ్ళని మాత్రమే అప్లైట్ అథారిటీగా నియమిస్తారన్నమాట. వీళ్ళు ఈ ల్యాండ్ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ చేసే పనులు ఏవైనా వాళ్ళకి నచ్చకపోయినా మళ్ళీ వాళ్ళని రీవెరిఫికేషన్ కూడా చేసే అధికారం వాళ్ళు ఉంటుంది. ఎవరైనా అథారిటీ వాళ్ళకి మనము ఫిర్యాదు చేయొచ్చు ఈ సరిగా లేవని చెప్పేసి. అప్పుడు వాళ్ళు మీరు ఏదైనా ఉంటే కోర్టుకు వెళ్ళండి, వాళ్ళు సూమోటో కూడా తీసుకునే అధికారం కూడా ఉందన్నమాట. సుమారు తీసుకుని ఇది ఏదైనా ఉంటే మీరు కోర్టుకు వెళ్ళండి అని సలహా కూడా వాళ్ళు చెప్తారు. తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్లో హైకోర్టు ఉంది. హైకోర్టులో ఈ అప్లైట్ అథారిటీ వాళ్ళ మీద వచ్చినటువంటి ఏదైనా డిస్ప్యూట్స్ మనకి నచ్చకపోతే మనం హైకోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఈ కేసులు పరిష్కరించడానికి కోసం ఒక స్పెషల్ బెంచ్ను కూడా ఈ యాక్ట్ ద్వారా నియమిస్తుందన్నమాట. వాళ్ళు ఏదైతే హైకోర్టులో ఆ స్పెషల్ బెంచ్ వాళ్ళు ఇస్తున్నారో తీర్పు అది ఫైనల్ అవుతుందన్నమాట. దాని ప్రకారము రిజిస్ట్రేషన్ మన ఈ యాక్ట్లో ప్రకారము ప్రాపర్టీ ఎవరిది అనేది రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ధృవీకరణ పత్రము, శాశ్వత ధృవీకరణ పత్రం అనేది మీరు హక్కుదారులు, మీరు యజమానులు ఈ పలానా స్థలానికి దానికి హద్దులు ఇవి అని చెప్పేసి అన్నీ క్లియర్గా ఇస్తామన్నమాట. వన్స్ అది వచ్చిన తర్వాత ఇంకా ఎటువంటి డిస్ప్యూట్స్ చేయడానికి ఉండదు ఏ ప్రాపర్టీ మీద కూడా. ఒకసారి ఆ టైటిల్ ఎప్పటివరకు ఏంటంటే మనకి మన రాష్ట్రంలో మోర్ దాన్ 100 యాక్ట్స్ వస్తే ప్రీవియస్కి రావు. అలానే పాస్బుక్స్ కూడా ఈ యాక్ట్ వచ్చే వరకు పాస్బుక్స్ ఇప్పటివరకు ఉన్నాయి కూడా చాలామంది అవుతాయి. వాటిని ఏమీ క్యాన్సిల్ చేయరు, వాటిని తీసేసుకోరు, ఏం చేయరు. ఈ యాక్ట్ వచ్చిన తర్వాత మీకు శాశ్వత ధృవపత్రం ఇచ్చిన తర్వాత మాత్రమే అవి పాత పాస్బుక్స్ అవన్నీ క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఒకవేళ మీరు ఏదైనా తప్పులు ఉన్నా కానీ మీరు అవి రెక్టిఫై చేసుకొని అప్లికేషన్ పెట్టుకొని చేసుకొని దాని ప్రకారం మళ్ళీ మ్యూటేషన్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు వీటి మీద కొన్ని పబ్లిక్లో ఏంటంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి. అసలు ఈ యాక్ట్ వస్తే ఏమవుతుందో, మా ఆస్తులు పోతాయేమో అనేది. అదంతా ఈ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నీతి ఆయోగ్ ద్వారా ఈ యాక్ట్ అనేది ఏంటంటే ప్రజల ఆస్తుల్ని కాపాడడం వరకు మాత్రమే. అట్లానే వాళ్ళకి ఆ ఆస్తులకి పూర్తి భద్రత కల్పించి ప్రజల పక్షాన ప్రభుత్వము వారి ఆస్తులకి గ్యారెంటీ ఇవ్వడం అన్నమాట. దీనికి అంతేకాకుండా నష్టపరిహారం కూడా చెల్లించడం. ఈ 4 పాయింట్స్ మనము ఈ యాక్ట్ ద్వారా ప్రజలకి అందజేసే ముఖ్య ఉద్దేశాలు అన్నమాట. అంతేగాని గవర్నమెంటు యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తుల్ని తీసుకుంటుందనేది చాలా తప్పు ఉండదు. అట్లానే ఈ భూమి తాలూకు పత్రాలు కూడా ప్రభుత్వం స్వాధీనంలో ఉంటాయి అనుకోవడం కూడా తప్పనమాట. ఎవరి యాక్టు ఒకసారి రిజిస్ట్రేషన్ తర్వాత ఎవరి ప్రాపర్టీకి సంబంధించిన ఆస్తి కాగితాలు వాళ్ళకి ఇచ్చేస్తాం, గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. అయితే ఇవన్నీ ఒక చోట స్టోరేజ్ ఉంటాయి. మీరు ఒకవేళ ఇన్ కేసు పోగొట్టుకున్నా మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని మళ్ళీ మీరు ఒరిజినల్ కాపీ తీసుకోవచ్చు. రీజన్గా నిన్న కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఒరిజినల్ పత్రాలే మీకు ఇస్తాము, జిరాక్స్ కాపీలు ఇవ్వము అని చెప్పేసి. కానీ ప్రజల్లో ఎలా తీసుకెళ్తున్నారంటే జిరాక్స్ కాగితాలు ఇస్తారు, ఒరిజినల్స్ వాళ్ళు పెట్టుకుంటారు, అవన్నీ ఎక్కడైనా పెట్టేసుకొని వాటి మీద లోన్ తీసుకుంటే మనకి ఇబ్బంది కదా అనే ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. అదంతా రాంగ్. ఒరిజినల్లో మీ టైట్లో మీది ఈ భూమి అని గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ఇస్తున్నటువంటి సర్టిఫికేటు, ఇప్పటిదాకా మీకున్నటువంటి ఏదైనా మనం ఒక ఆస్తి కొనుక్కున్నప్పుడు ఉన్నటువంటి డాక్యుమెంట్ ఏంటంటే మనం కొనుక్కున్నాము పలానా వాళ్ళ దగ్గర నుంచి అనే మాత్రమే ఉంటుంది. కానీ ఈ గవర్నమెంట్ ఇచ్చే శాశ్వత ధృవపత్రం ఏంటంటే ఇది మీది అని గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తుంది. ఇన్ కేసు గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన తర్వాత దాని మీద ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినా మన స్వాధీనం తప్పిపోతున్నా దానికి గవర్నమెంట్ మన పక్కన నిలబడి మన వెనక మన తరఫున పోరాడి మన ప్రాపర్టీ మనకు వచ్చేటట్లు చేస్తుందన్నమాట. అది మెయిన్ ఉద్దేశం. కానీ ఇటువంటి మంచి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమాన్ని, కేంద్ర ప్రభుత్వం సూచనతో చేసినటువంటి దాన్ని ఇప్పుడు తప్పుడు దోవ పట్టిస్తున్నారు, ప్రజల్లో భయభ్రాంతులు చేస్తున్నారు. ఈ ఎలక్షన్స్లో ఎలాగైనా వైఎస్ఆర్సీపీ పార్టీగా గెలవకూడదు, వీళ్ళు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఒక తప్పుడు భావన తీసుకెళ్ళడానికి గత 2-3 వారాలుగా చేస్తూ వచ్చారు. మెయిన్ మనం ఈనాడు పేపర్ కానీ చూసుకుంటే టీడీపీ వాళ్ళు చాలా ఈ యాక్ట్ ప్రజలకు అన్యాయం చేస్తుంది, ఆ ప్రజలకు అన్యాయం చేస్తుందని రకరకాలుగా వార్తలు రాస్తున్నారు. కానీ అవన్నీ అబద్ధము. ప్రజల ఆస్తుల్ని పరిరక్షించడానికి కోసం మాత్రమే ఈ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు
నీతి ఆయోగ్ ద్వారా ఈ యాక్ట్ని రూపొందించడం జరిగింది. ఈ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదు. ఈ యాక్ట్ అమల్లోకి రావాలంటే ఇంకా విధి విధానాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ప్రస్తుతం హైకోర్టు, గౌరవనీయులైన హైకోర్టు పరిధిలో కూడా ఉన్నది కాబట్టి దాని మీద ప్రస్తుతం ఏమీ చేయడం లేదు. ఏమీ చేయనటువంటి దాన్ని ఏదో చేస్తున్నారు, మీ ఆస్తులు తీసేసుకుంటున్నారు అనేది అట్లా పబ్లిక్ని భయభ్రాంతులకు గురి చేయడం అనేది, మీ ఆస్తులు పోతాయి గవర్నమెంట్ వస్తే, జగన్ గారి గవర్నమెంట్ వస్తే అనేది తప్పుడు వాదన. ఆ మాటలు మీరు ఎవరు నమ్మొద్దు. అది మీ ఆస్తుల్ని పరిరక్షించడం కోసమే ఈ యాక్ట్ అనేది చేశాము, అంతేగాని వీటి కొరకు కాదు. అది మీరందరూ గుర్తుపెట్టుకొని చూడండి. ఈ యాక్ట్ వలన పబ్లిక్కి ఎటువంటి ఇబ్బందులు జరగదు. పబ్లిక్కి ఫ్యూచర్లో మన ఆస్తికి మన గవర్నమెంటే మన పక్కన సపోర్ట్గా నిలబడి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకొని ఉండాలని. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితి ఎలక్షన్ టైంలో చూసుకుంటే ప్రత్యర్థి పార్టీలు అయినటువంటి టీడీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని నిజాలు తెలుసుకోకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ఆస్తులు లాక్కుంటారు, ఇంకా మీ ఆస్తులు ప్రజల దగ్గర ఉండవు అనే ప్రలోభ పెట్టే మాటలని ప్రజల్లోకి ఈ టైంలో తీసుకెళ్ళటం సరైన పద్ధతి కాదు. స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలి కానీ ఇటువంటి దుష్ప్రచారాలు మేము ప్రకాశం జిల్లా ఒంగోలు లీగల్ సెల్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని, దీనికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సరైన పద్ధతిలోనే ప్రజలకు నీతి న్యాయం చేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల పక్షానే ఉంటాడని చెప్పి మరొకసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు చేసినటువంటి టీడీపీ మరియు జనసేన ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద దుష్ప్రచారం అనేవి చేస్తున్నాయి. అసలు ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది మనం రూపొందించింది కాదండి. అది 1767 ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఎన్ఫోర్స్ చేసినటువంటిది. ఈరోజు కూడా మనం ఫాలో అవుతుంది. ఆ బౌండరీ స్టోన్స్ని మనం ఫాలో అవుతున్నాము. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు 1986లో రూపొందించారు. దాని తర్వాత 2011లో యూపీఏ గవర్నమెంట్ ప్రతిపాదించింది. దాని తర్వాత 2014లో ఎన్డీఏ గవర్నమెంట్ ఫోర్స్లోకి వచ్చింది. ఫోర్స్లోకి వచ్చి 2019లో నీతి ఆయోగ్ జరిగిన మీటింగ్లో అన్ని స్టేట్స్కి మహారాష్ట్రలో టెనెన్సీ యాక్ట్ అండ్ అగ్రికల్చర్ యాక్ట్ ఎలా ఉందో అలాగనే మీరు కూడా అన్ని రాష్ట్రాలు దీన్ని రూపొందించాలని ఒక ఎన్ఫోర్స్మెంట్ చేయాలనేది నీతి ఆయోగ్ ద్వారా అన్ని ఆదేశాలు పంపింది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ జనసేన పార్టీలు ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద మరియు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేస్తున్నాయి. మీ భూములు లాక్కుంటారు, మీ భూములు ప్రభుత్వం అధీనంలో ఉంటాయి, అదంతా తప్పుడు ప్రచారం అండి. కేవలం ప్రజల ల్యాండ్స్ ప్రొటెక్షను, ఓనర్స్ యొక్క హక్కులు కాపాడడం కోసం ఈ యాక్ట్ ఉంది. దీన్ని ముఖ్యంగా మరి తెలుసుకోవాలి. దీంతోపాటు ఇష్టం వచ్చినట్టుగా జనసేన మరియు టీడీపీ వాళ్ళు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు గమనించండి. అసలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది మనది కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ ద్వారా రూపొందించింది. కాకపోతే అన్ని స్టేట్స్ని దీన్ని ఫాలో అవ్వండి అని ఒక గెజెట్ వేశారు. మన స్టేట్ గవర్నమెంట్ ఇంకా అప్రూవ్ చేయలేదు. దీన్ని గతంలో కూడా మాట్లాడింది అసెంబ్లీ 2014లో పయ్యావుల కేశవ గారు అసెంబ్లీలో 5 నిమిషాల పాటు స్పీచ్ ఇచ్చినారు. దీని మీద స్పెషల్ ప్రోగ్రామ్ కూడా ఈటీవీలో అన్నదాతన ప్రోగ్రాంలో రివ్యూ అయింది. కావాలంటే చూడండి. మేమేమంటున్నామంటే ప్రజల ఆస్తులను, ప్రజల హక్కులను, వారి ప్రాపర్టీస్ని కాపాడటానికి నీతి ఆయోగ్ ద్వారా రూపొందించినటువంటి ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఉంది. మరి వీరు జనసేన, బీజేపీ, టీడీపీ అనే ముగ్గురు కలిసి తిరుగుతూ ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి మరి 2023లో జరిగినటువంటి మణిపూర్ సంఘటనలో 219 మంది చనిపోయారు, 36 మంది మిస్ అయ్యారు, 1000 మంది పైగా గాయాలయ్యాయి. మరి జనసేన కన్నుంచి వచ్చుకోవాలని, మరి బీజేపీ కన్నుంచి వచ్చుగా ఇదంతా జగన్మోహన్ రెడ్డి మీద కావాలని వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం అండి. దీన్ని మేము ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున ఖండిస్తున్నామండి. దయచేసి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుని ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది మీకోసమే ఉంది, మీ రికార్డులు భద్రపరచడానికి ఉందని తెలియజేస్తున్నామండి.